అన్నా ఇటు రైతన్నని అటు నేతన్నని చూడు, మనని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి అన్నం పెట్టేటటువంటి ఆ రైతాంగానికి మనం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం వాళ్ళకి చేయాల్సిందే. కాబట్టి మీరు ఏది చెబితే అది రైతు బిడ్డగా నేను చేస్తాను అని చెప్పి మాటిచ్చి మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన ఆర్థిక పరిస్థితి వెసులుబాటు లేకపోయినా గత ప్రభుత్వం యొక్క నిర్వహణ వల్ల కొన్ని ఇబ్బందులున్నా కష్టాలున్నా అన్న మాట ప్రకారం రైతులను రుణ విముక్తులు చేస్తాను, కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి 2 లక్షల లోపు ఉన్నటువంటి నా రైతాంగానికి రుణమాఫీ చేస్తాను అని చెప్పి మొదటి సంవత్సరంలోనే 25 లక్షల మంది రైతాంగానికి 21,000 కోట్ల అప్పు తీర్చినటువంటి మన పెద్ద రైతు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. ఈనాటికి భారతదేశంలో ఏ ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేనటువంటి అది దుస్సాహసం. అప్పుల్లో ఉన్న ఆర్థికపరమైన వెసులుబాటు లేకపోయినా అన్నా నేను మాట ఇచ్చాను, ఒకేసారి రుణమాఫీ చేస్తేనే ఆ రైతు బాగుపడతాడు తప్ప గతంలో మాదిరిగా 4 కితాలు వేస్తే ఆ అప్పు తీరదు, వడ్డీ మిగులుద్ది, మళ్ళీ రైతు వడ్డీ కట్టుకోవాలి తప్ప ఆయనకు అప్పు తీరలేదు. అందుకని వాళ్ళని కాదని మన గెలిపించారు. కాబట్టి నాకు తెలుసు కష్టం ఉన్నదని, అయినా సరే 21,000 కోట్లు వాళ్ళ ఖాతాలో జమ చేయాల్సిందని చెప్పి పట్టుబట్టి మన రుణ విముక్తులు చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన ఎప్పుడు కలిసినా పల్లెల గురించి, అదేవిధంగా రైతుల గురించి, నేతన్నల గురించి, సామాన్యుల గురించి, కష్టజీవుల గురించి మాట్లాడే ముఖ్యమంత్రి మనకి దక్కటం మన అదృష్టం. అందుకని ముఖ్యంగా రైతాంగం పచ్చగా ఉంటే, రైతాంగం సంతోషంగా ఉంటే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడూ బాగుపడదని ఆయన సూత్రం. అందుకనే మనకు బాధలుంటే ఉండొచ్చు కానీ రైతుని బాధ పెట్టొద్దు అని చెప్తాడు. అందుకని ఎన్ని ఇబ్బందులు వచ్చినా మొదటి 2 సంవత్సరాల్లోనే 1,04,000 కోట్లు రైతుల జేబుల్లో మీకు బదలాయించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో. ఆనాడు ఎప్పుడో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు దేశం మొత్తానికి 70,000 కోట్ల రుణమాఫీ చేస్తే మన ముఖ్యమంత్రి, రైతుల ముఖ్యమంత్రి, రైతు బాంధవుడు ఒకే సంవత్సరం 21,000. ఈ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అది సాధ్యం కాలే. కానీ దాని గురించి కూడా కొంతమంది కోహనా రాజకీయ నాయకులు ప్రస్తావిస్తుంటారు. అది మాకు కొంచెం బాధాకరం. అందుకనే మాకు మీ యొక్క విమర్శలను మేము పట్టించుకోం, మీ యొక్క సెటైర్లు మేము పట్టించుకోం, మీ యొక్క అబద్ధాలను మేము పట్టించుకోం, మీ అవాస్తవమైనటువంటి ప్రకటనలు మేము పట్టించుకోం. మాకు రైతు కళ్ళే కనపడుతున్నాయి. ఆయన కళ్ళల్లో ఆనందం చూసేదాకా ఈ ప్రభుత్వం వెనకడుగు వేయదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని రైతు భరోసా కూడా పంటల యొక్క భరోసా ఆయన చెప్పారు. అన్న ఎట్టి పరిస్థితుల్లో మనం రైతు భరోసా వేయాల్సిందే, రైతును ఆదుకోవాల్సిందే. 9,000 కోట్లు 9 రోజుల్లో రైతు ఖాతాల్లోకి జమ చేసినటువంటి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు. ఇదొక్కటే కాదు, పేద ప్రజల సంక్షేమం భారతదేశంలో ఏ రాష్ట్రం లేని సంక్షేమం జరుగుతుంది. అది పేదలకి సన్నబియ్యం కోసం రైతులకి బోనస్. ఏ రైతుకి కూడా ఎకరంలో పంట పండితే 25,000 రూపాయలు ఎంఎస్పీ కాకుండా బోనసే వచ్చి ఈరోజు ఆనందంగా ఉంటున్నారు. భవిష్యత్తులో కూడా ఆయన ఆలోచన అదే. చిరుధాన్యాలకో, ఆయిల్ గింజలకో, లేకపోతే వేరే పప్పు ధాన్యాలకో ఏ పంట అయితే మనం దిగుమతి చేసుకుంటున్నామో ఆ పంటలకు కూడా మీరు ఆలోచన చేయండి. మేధావులు, రైతాంగం, రైతు సంఘాలు చెప్పండి, వాటికి కూడా బోనస్ ఇచ్చి రైతును ఆదుకోవాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. అందుకని మేము అందరం కూడా రైతు సంఘ నాయకులను కోరుతున్నాం. రైతుకి ఏ పంటకి మేలైతే బోనస్ ఇస్తే రాష్ట్రానికి, రైతాంగానికి మేలు జరుగుద్దో, ఏ పంటలు మనం ఈ రాష్ట్రంలో పండించుకోవాలో ఆ యొక్క అవసరానికి తగ్గట్టుగా పంటలకి బోనస్ ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మేము ఎన్ని కష్టాలున్నా ఈ రోజున అత్యధిక పంటలు పండించినటువంటి రాష్ట్రంగా, అదేవిధంగా ఈవెన్ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఈనాడు తెలంగాణ నడిగట్టున ప్రారంభించడానికి కారణం ఈనాడు 30 జిల్లాల్లో పంట వస్తుంది. ఈవెన్ ముఖ్యమంత్రి గారి జిల్లా మహబూబ్ నగర్ లో కూడా 10,000 ఎకరాలు పంట వస్తుంది.
ఆ పంట నేను అశ్వారావుపేటకు తీసుకెళ్లాల్సి వస్తుంది. అందుకని యుద్ధ ప్రాతిపదిక మీద ఆయన గారి అనుమతితోటి 2004లో శంకుస్థాపన చేసి తప్పకుండా ఒకే 16 నెలల్లో ఫ్యాక్టరీ నిర్మాణం చేసి ఈరోజు 30 జిల్లాల పంట కూడా ఇక్కడికే వస్తుంది. దీనికి కావాల్సిన విద్యుత్ శక్తిని కూడా మా యొక్క రైతుల యొక్క పంటలో నుంచి వచ్చిన వేస్ట్ నుంచి 4 మెగావాట్ల విద్యుత్ శక్తి కూడా ఇక్కడే ఉత్పత్తి చేస్తున్నాం. ఇప్పటి వరకు తెలంగాణలో రిఫైనరీలు లేవు. మనం ముడి చమురుని బయట రాష్ట్రాలకు పంపించి రిఫైన్ చేయించుకొని మళ్ళీ మనం తీసుకొచ్చి విజయ బ్రాండ్ తోటి అమ్ముకుంటున్నాం. ముఖ్యమంత్రి గారిని అడగగానే అన్న రిఫైనరీ కూడా పెట్టించేయని చెప్పి ఈ రోజు పెద్ద మనసుతోటి 50 కోట్లతోటి ఇదే ప్రాంగణంలో రిఫైనరీ కూడా శంకుస్థాపన చేశారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే పల్లె బతుకులు తెలిసినటువంటి ముఖ్యమంత్రి, రైతుల కష్టాలు చూసినటువంటి ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజల యొక్క ఈతి బాధలు చూసినటువంటి ముఖ్యమంత్రి సమక్షంలో మీకు రైతాంగానికి ఏది కావాలంటే అది చేసే అవకాశం ఈ శాఖాపరంగా నాకు ఇచ్చినటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజునే 9,000 కోట్లకు సంబంధించినటువంటి రైతు భరోసాను కూడా ఇదే వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారు మీ ఖాతాలో వేసిన తర్వాతనే మాట్లాడతారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందరూ చెప్పారు, అందరూ అనుకున్నారు, ఓడిపోయి ఇళ్లలో కూర్చొని ఈ ముఖ్యమంత్రి రుణమాఫీ చేయలేడు, ఈ ముఖ్యమంత్రి రైతు భరోసా చేయలేడు, ఈ ముఖ్యమంత్రి యూరియా ఇయ్యలేడు, ఈ ముఖ్యమంత్రి పంటలు కొనలేడు, మనం సంబరం చేసుకొని మళ్ళీ గోతికాడ నక్కలాగా వేచి చూస్తున్నారు. మీకు ఆ అవకాశం రాదు అని చెప్పి ఆ గుంట నక్కలకి చెప్పదలుచుకున్నాం. పంట ఎన్ని పంటలు పండించినా ఎంఎస్పీ కొనేటటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా మీ కష్టాలు తీర్చేదానికి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి యూరియా కోసం 10 సార్లు కేంద్ర మంత్రిని ప్రధానమంత్రిని కలిసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మనకి 9-10 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంటే 11.5 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకొచ్చి మీ యొక్క పొలాలను పండించినటువంటి గనుడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కేంద్రానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. జియో పొలిటికల్ రీజన్స్ తోటి యుద్ధాలు జరుగుతూ ఉంటే, నౌకలు ఆలస్యం అవుతా ఉంటే, మనకి రావాల్సిన సమయంలో రాకపోతే కొద్దిమంది ఆదుర్తతోటి క్యూలో నిలబడితే వాళ్ళ చెప్పులు చూసి సంతోషపడేటటువంటి ప్రతిపక్ష పార్టీలకి మనసులో పెట్టుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. జీవితంలో ఎప్పుడూ లేనటువంటి యూరియాని మేము సప్లై చేశాం. పోయినసారి 10 లక్షల మెట్రిక్ టన్నులు, ఇప్పుడు యాసంగిలో కూడా 11 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా మళ్ళీ కేంద్రాన్ని ఒత్తిడి తీసుకొస్తున్నాం. అదే ఎంపీ గారికి కూడా నేను చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆర్ఎఫ్సి రామగుండానికి సంబంధించినటువంటి యూరియా మొత్తం ఈనాడు తెలంగాణకి ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. కేంద్రం కూడా సహకరిస్తుంది. ఈ ఆయిల్ ఫామ్ పంటకు కూడా సబ్సిడీ ఇచ్చే దాంట్లో ప్రధానమంత్రి యొక్క సహకారం కూడా ఉంది. అందుకనే తెలంగాణ 30 జిల్లాలని పచ్చబడాలంటే పామాయిల్ పంట వేయాలి, నా రైతు సంతోషంగా ఉండాలి, నా రైతు కష్టాలు తీరాలి, నా రైతు బిడ్డలు ఈ రోజు అగ్రగామిగా నిలబడాలి అని అంటే రేవంత్ రెడ్డి గారి రాజ్యంలోనే అది సాధ్యపడుతుంది. అందుకనే నమ్మకంతో ఆయన్ని కష్టపెట్టి ఇబ్బంది పెట్టి బలవంతం చేసి మీ జేబుల్లో కోట్లాది రూపాయలు వేసేటటువంటి ముఖ్యమంత్రి మనం ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కష్టపడి పనిచేసేటటువంటి పథకాలను సద్వినియోగం చేసుకొని మీ యొక్క వ్యవసాయాన్ని బాగుపరుచుకొని తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా అన్ని పంటల్లో, పామాయిల్లో కూడా ఈ రోజు భారతదేశంలో అత్యధికంగా ఈ సంవత్సరం పామాయిల్ పంట వేసినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇప్పటికి 3 లక్షలే వేసాం. 3-4 ఏళ్ల క్రితమే మొదలైంది కాబట్టి రేపు రాబోయే 3 ఏళ్లలో మళ్ళీ 6 లక్షల ఎకరాలు వేసి భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రైతు బాంధవులు రేవంత్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈనాడు పిసిసి అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు, గౌరవనీయులు ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చినటువంటి మాట నిలుపుకున్న దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఆనాటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాహుల్ గాంధీ గారు వేదిక మీద ఇచ్చినటువంటి యొక్క మాటని నిలబెట్టుకున్న సందర్భంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను.